మొహరం నెలలో జరిగే ఈ రొట్టెల పండుగ నెల్లూరు జిల్లాలో ప్రధానంగా మనం చూస్తున్నటువంటి ఈ స్వర్ణాల చెరువు వద్ద ప్రత్యేకంగా ఈ యొక్క తమ కోరికలు కొత్తగా కోరుకునేటువంటి వారు రావడం కానీ అదేవిధంగా కోరికలు నెరవేరినటువంటి వారంతా కూడా ఇక్కడ బారా షాహీదుల్ని దర్శనం చేసుకొని మనం చూస్తున్నటువంటి ఈ యొక్క స్వర్ణాల చెరువులని రొట్టెలు మార్చుకుంటూ ఉంటారు. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ప్రత్యేకంగా వ్యాపార రొట్టె, ఇళ్ళ రొట్టె, సౌభాగ్య రొట్టె, సంతాన రొట్టె, వివాహ రొట్టె ఇలా పలు రకాలైనటువంటి రొట్టెలను కూడా ఒకరికొకరు మార్చుకుంటూ ఉంటారు. ఈ యొక్క మార్చుకున్నటువంటి కోరిన కోరికలు నెరవేర్చినటువంటి వారు కొత్తగా వచ్చేటువంటి వారికి ఆ యొక్క రొట్టెలను కూడా ఇస్తూ ఉంటారు. ఇక్కడికి దేశ విదేశాల నుంచి ఇటు దేశ నలుమూల నుంచి కూడా ఈ యొక్క రొట్టెల పండుగ కూడా భారీగా ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇదంతా కూడా జూలై 6వ తేదీ నుంచి ఈ యొక్క రొట్టెల పండుగ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే చాలామంది ఈ యొక్క దేశ విదేశాల నుంచి చాలామంది భక్తులు కూడా ఇక్కడికి వచ్చి రొట్టెలు మార్చుకుంటున్నటువంటి విజువల్స్ మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ చాలామంది ఉన్నారు. ఒకసారి ఈ యొక్క వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఎక్కడి నుంచి వచ్చారు? బెంగళూరు నుంచి వచ్చాము. ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి? 40 ఇయర్స్ నుంచి వస్తూ ఉన్నాము. ఎలా ఉంది ఇక్కడ? బాగుంది. కరెక్ట్గా మేము ఏం కోరుకుంటామో అది నడుస్తూ ఉంటాయి. మేము ఈరోజు వచ్చినాము, రొట్టెలు తీసుకొచ్చినాము, రొట్టెలు చేసుకుంటున్నాము. గతంలో ఏ కోరికలు కోరుకొని రొట్టె పట్టుకున్నారు? ఇప్పుడు ఆ కోరికలు నెరవేరాయా? ఎవరికైనా ఆ రొట్టెనే నాకు నెరవేరాయి. ఏమంటే నాకు ఉద్యోగం లేదు, ఉద్యోగం ఇచ్చారు. ఇల్లు కట్టుకోలేదు, ఇల్లు ఇచ్చారు. తర్వాత మాకి ఏమే మా బిడ్డలు కానీ ఉద్యోగం కానీ ఎడ్యుకేషన్ కానీ అందుకే మేము ఏం కోరుకుని అది అవుతూ ఉండాలి. ఇక్కడ ఎలా ఉంది ఏర్పాట్లు? బాగున్నాయి, ఫస్ట్ క్లాస్ ఉన్నాయి. ఏర్పాట్లు మాత్రం ఏం మేము ఇబ్బంది లేదు, ఫస్ట్ క్లాస్ ఉన్నాయి. ఎంత క్లీన్ చేసినారు, అంత మాకు ఏం కావాలో సౌకర్యం చేసినారు గవర్నమెంట్కి. మరో వ్యక్తి కూడా. మేడం, ఎక్కడి నుంచి వచ్చారు? బెంగళూరు. ఫస్ట్ టైమా? గతం ఫస్ట్ టైం. ఎలాంటి కోరికలు? ఇట్స్ ఫర్ మై వెడ్డింగ్. ఎలా ఉంది ఇక్కడ? क्या बोल रही? ಚೆನ್ನಾಗಿದೆ. ఇట్స్ నైస్. రొట్టె పట్టుకున్నారా? తీసుకొని. ఓకే. ఇలా ప్రతి ఒక్కరు కూడా ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగేటువంటి ఈ యొక్క రొట్టెల పండుగలో ప్రత్యేకంగా ఈ యొక్క స్వర్ణాల చెరువులో స్థానం ఆచరించి వారు కోరిన కోరికలు నెరవేరినటువంటి వారు ఆ యొక్క రొట్టెను వదులుతుంటారు. కొత్తగా వచ్చేటువంటి వారి యొక్క ఒక కోరికతో వచ్చి ఆ రొట్టెను కూడా పట్టుకొని వారి కోరిన కోరికల తర్వాత కూడా ఆ రొట్టెలు మార్చుకోవటం కూడా జరుగుతూ ఉంది. అయితే ఈ సంవత్సరం జూలై 6 నుంచి ఈ యొక్క రేపటి నుంచి ఈ యొక్క స్వర్ణాల చెరువులో ఈ యొక్క బారా షాహీదులను దర్శించుకొని రొట్టెల పండుగ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే అధికారులంతా కూడా ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా సిద్ధం చేశారు. ఇక్కడికి వచ్చినటువంటి వారికి ఇటు పార్కింగ్ కానీ, ఇక్కడ బాత్రూములు కానీ, వాటర్ ఫెసిలిటీ కానీ, వారికి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు కూడా ప్రత్యేకంగా ఇది రాష్ట్ర పండుగగా గుర్తించడంతో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని ఇక్కడ వచ్చేటువంటి వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ప్రత్యేక ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నారు. అయితే ఇప్పటికే భక్తులతో ఈ యొక్క నెల్లూరు పట్టణంతో పాటు ఇటు నెల్లూరు జిల్లా కూడా ఒక పండగ వాతావరణం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ బారా షాహీద్ దర్గా, స్వర్ణాల చెరువు దర్గా వద్ద కూడా ఒక పెద్ద పండుగ వాతావరణంలో ప్రజలంతా కూడా తమ కోరికలను నెరవేర్చుకునేందుకు కూడా వస్తూ ఉన్నారు. కెమెరామ్యాన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, నెల్లూరు స్వర్ణాల చెరువు బారా షాహీద్ దర్గా నుంచి. For more videos like this, subscribe Big TV channel.